అందరికీ శుభోదయం. మనం ఈరోజు అత్యాశ వల్ల కలిగేటటువంటి నష్టాన్ని తెలుసుకోబోతున్నాం ఒక కథ ద్వారా. చంటి, బింటు అనే 2 ఎలుకలు ఆహారం కోసం వెతుకుతూ ఇంట్లోకి వెళ్ళాయి. ఇల్లంతా వెతకగా ఓ డబ్బాలో మొక్కజొన్న గింజలున్నట్లుగా గ్రహించాయి. దానికి ఉన్న కన్నంలోంచి లోపలికి వెళ్ళి గింజల్ని తినడం ప్రారంభించాయి. కాసేపటికి చంటి, హమ్మయ్య, ఈ రోజుకి ఆకలి తీరింది కదా, ఇక వెళ్దాం అని బింటుతో అంది. ఇంతకుముందు మనం తిండి దొరక్క ఎంతో ఇబ్బంది పడ్డాం, ఇప్పుడేమో వెళ్ళిపోదామంటున్నావు. నేను ఇంకా తింటాను, ఇప్పుడే రాను, నువ్వు వెళ్తే వెళ్ళు అంది బింటు. చంటి ఏదో చెప్పబోయినా బింటు వినిపించుకోలేదు. దాంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అది పిచ్చిది, మంచి అవకాశాన్ని వదులుకుంది అనుకుంది బింటు. రోజంతా అలా తింటూనే ఉంది. పొట్ట నిండి లావైపోయింది. హష్, ఇక కదలలేక పొట్ట పగిలేలా ఉంది అనుకుంది. డబ్బాలోంచి బయటకు వద్దామనుకుంటే ఆ కన్నంలోంచి తల మాత్రమే బయటకు వచ్చింది. పోనీ దాన్ని పెద్దది చేద్దామంటే అది ఇనుప డబ్బా. దాంతో తిన్నది అరిగే వరకు అందులోనే ఉండక తప్పని పరిస్థితి. కానీ ఈలోగా ఇంట్లో వాళ్ళు వచ్చి ఎక్కడ తనను గుర్తిస్తారు అనే ప్రాణభయంతో గడిపింది. భయపడినట్లుగానే కాసేపటికి ఆ ఇంటావిడ వచ్చి డబ్బాను తెరిచింది. మామూలుగా అయితే బింటు తుర్రున పారిపోయేది, కానీ బాగా తినడంతో వేగంగా కదలలేకపోయింది. దీంతో ఆమె చీపురుతో చావు బాధింది. చక్కగా చంటి చెప్పినట్లు విని వెళ్ళిపోతే ఎంత బాగుండేది. అయినా చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం లాభం అనుకుంటూ పాపం బింటు ప్రాణాలను విడిచిపెట్టింది.